శ్రీనాథ్ శర్మ గారు నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉందండి. స్వాగతం. ఇండియా నెక్స్ట్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. దుబాయ్ లో మన తెలుగు వాళ్ళ జీవన శైలి గురించి మీరు పరిశీలించింది ఏంటో తెలుసుకోవచ్చా? ఇక్కడ నేను వచ్చి 5 ఏళ్ళు అవుతుందండి. ఒక తెలుగు వారిని కాదు, మొత్తం సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తమిళ్, కర్ణాటక, మలయాళీ అందరూ, ఎస్పెషల్లీ అందరూ కలిసి ఇక్కడ చాలా బాగా ఈ మన పర్వదినాల ప్రోగ్రామ్స్ అని చాలా వైభవంగా చేస్తారనమాట. ఎస్పెషల్లీ వీళ్ళకి ఎలా అంటే, ఈ ముందు ఇదివరకు ఫ్రైడే పబ్లిక్ హాలిడే ఉండేది, ఇప్పుడు రీసెంట్ గా దాన్ని సండేగా మార్చారు. సో ఈ పబ్లిక్ హాలిడేస్ లో వీళ్ళందరూ ఒక చోట చేరి ఒక సంఘటితమై మన ఇప్పుడు శ్రీరామనవమి, వినాయక చతుర్థి ఇట్లాంటి ఉత్సవాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వీరు కూడా కలిసికట్టుగా కళ్యాణోత్సవం, సామూహిక సత్యనారాయణ వ్రతం, మహాన్యాసపూర్వకం ఏకాదశి రుద్రాభిషేకం, ఇంకెట్లా ప్రతిదీ కూడా వీళ్ళు చేస్తారనమాట ఇక్కడ అందరూ కలిసి. దానికి ఇక్కడ దుబాయ్ వాళ్ళు కూడా ఇక్కడ రాజా వారి యొక్క గవర్నమెంట్ వారి యొక్క పర్మిషన్ కూడా మనకి ఇస్తారనమాట. అంటే ఎవరిని ఇంకోటి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ రూల్స్ మనం రెస్పెక్ట్ చేస్తూ మనం ఇక్కడ చేసుకోవచ్చండి. సో దానివల్ల మనకి మిగతా కంపేర్ టు అదర్ గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, యుఏఈ చాలా మన సనాతన వీటికి భారతీయులకి ఎస్పెషల్ ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా మనకి ఇక్కడ అబుదాబిలో టెంపుల్ ఇనాగ్రేషన్ కానీ, దుబాయ్ లో కొత్తగా ఒక టెంపుల్ కూడా వాళ్ళు ఇప్పుడు కొత్తగా మనకి కట్టించారు జబల్డి దగ్గర. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన ఇండియన్స్ కి వాళ్ళ యొక్క స్పెషల్, ఎస్పెషల్లీ ఈ హిందూయిజం దానికంతా వాళ్ళు మనకి ఎప్పుడు చాలా ముందు ఉంటారన్నమాట ఎంకరేజ్ చేయడానికి. ఓకే, అంటే మేము విన్నది ఏంటంటే ముస్లిం దేశాలలో ముఖ్యంగా బొట్టు పెట్టుకున్న, దీపం వెలిగించిన, దేవుడి పటాలు ఉన్నా కూడా అసలు ఎయిర్పోర్ట్ నుంచే తీసేస్తారు అని విన్నాను. ఫ్రెండ్స్ కొంతమంది అంటే ఇప్పుడు విషయం కాకపోయిండొచ్చు, అది బాగా అవునండి, చాలా అదే పూర్వం అట్లా అనేవారు, కానీ ఇప్పుడు అంతా అందరూ ఎడ్యుకేటెడ్ అండి. ఇప్పుడు అట్లాంటి ఏ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అన్ని అపోహలు మాత్రమే. ఇక్కడ వస్తే మనకి తెలుస్తుంది వాళ్ళ ఇక్కడ టెంపుల్లో వాళ్ళు మనం చాలా మంది ఇక్కడ మీరు కొన్ని ఫంక్షన్స్ అయితే మనకి ఇండియాలో కూడా జరగవు, ఇక్కడ అంత బాగా జరుగుతాయి అనమాట. సో ఇక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీ యూనిటీ కూడా అలాగే ఉంటుంది. దే వోంట్ గివ్ అప్ దేర్ కల్చర్ ఈవెన్ దో వాళ్ళు బయట విదేశాల్లో ఉన్న మన ఈ సంస్కృతి సనాతనమైన సంప్రదాయాల్ని పాటిస్తూ పిల్లలకి అవి నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా బాగా చేస్తారన్నమాట ప్రతి ఫంక్షన్ కూడా. అదే పైగా ప్రతి ఆఫీసుల్లోనూ, ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్స్ లో కూడా వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ఒక అంటే ప్రార్థనా స్థలం అంటూ ఒకటి కేటాయిస్తారు కదా ప్రతి చోట. అవునండి, అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అంత బాగా పాటిస్తున్నప్పుడు ఎదురు వాళ్ళు మన ముఖ్యంగా అలాంటి ముస్లిం దేశాలలో మన హైందవ సంస్కృతికి, ఆర్ష ధర్మానికి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, భారతీయులకి ఒక ఆదరణ ఎలా ఉంటుందంటారు? అదే అండి, చాలా బాగా ఆదరణ, మంచి రెస్పాన్స్ ఉందండి ఇక్కడ. అట్లా ఎవరు మనల్ని ఇది చేయరు. మనం త్రూ ప్రాపర్ ఛానల్ గా అన్ని పర్మిషన్ తీసుకుని వెళ్తే మనల్ని ఎవరిని డిస్టర్బ్ చేయరు అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ బి ఫాలో ద రూల్, అంతే అండి. ఆ డిసిప్లిన్ ఇక్కడ అది అందరికీ ఉంటుంది. అది ఈవెన్ దో రోడ్ అయినా, ఈవెన్ ఒక ప్రోగ్రామ్ అయినా, ఎవ్రీథింగ్ ఒక ప్రోటోకాల్, ఒక ప్రాపర్ ఛానల్ లో మనం వెళ్తే దేర్ నో వన్ విల్ బి క్వశ్చనర్స్ అనమాట. వాళ్ళ ముందే ప్రోగ్రామ్స్ జరిగే ముందు వాళ్ళ పర్మిషన్స్ అన్ని తీసుకుని మనం దీంట్లోకి వస్తాము. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇంకోళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, అంతే. సో మన వాళ్ళు వితౌట్ ఎనీ మనం చేసే మిస్టేక్ ఉంటే తప్ప వచ్చి క్వశ్చన్ చేస్తారు, కానీ ఇన్ జనరల్ ఎవరు వచ్చి అట్లా ఇక్కడ అంతా బాగా, పోలీస్ కూడా చాలా బాగా ఫ్రెండ్లీ అండి. మనకి ఏదైనా హెల్ప్ చేయడానికి వాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు అనమాట. అందుకే ఇప్పుడు రీసెంట్ గా మీరు సర్వే అన్ని చూస్తే అపార్ట్ ఫ్రమ్ అదర్ గల్ఫ్ కంట్రీస్, ఎస్పెషలీ ఇస్లాం ముస్లిమ్స్ ఫాలో అవుతున్న దాంట్లో యుఏఈ వెరీ స్పెషల్ అనమాట. ఇక్కడ రాజభరణం కానీ, వారు మనకిచ్చే ప్రివిలేజెస్ కానీ, మన డే టు డే లైఫ్ లో ఇక్కడ ఏదైనా పూజలు, ఇప్పుడు చాలా ఇళ్లలో ఇక్కడ పూజలు అవి జరుగుతుంటాయి. ఇక్కడ మీకు పెరుమాల్ ఫ్లవర్ షాప్ అని మీరు వినే ఉంటారు. లాస్ట్ 25 years నుంచి వాళ్ళు ఇక్కడ షాప్స్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి మోర్ దాన్ 30 బ్రాంచెస్ అబోవ్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మన సనాతన సంరక్షణ కోసం మన హిందువులు ఇక్కడ చేస్తున్న అన్నిటికీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని అనమాట. అంటే ఎక్కడ మనకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అన్లెస్ మన దగ్గర మిస్టేక్ ఉంటే, వాళ్ళకి ఏంటంటే సేఫ్టీ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడ రిస్క్ తీసుకోరు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ వెల్ అనమాట, అంతే. ఎవరిని చేయకుండా అట్లా అన్ని మనం ప్రాపర్ గా మన వాళ్ళు చెప్పే ప్రోటోకాల్స్ అన్ని, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఫాలో అయితే ఫైన్, వాళ్ళు అసలు ఎవరు ఏమి చేయనమాట. మీరు దుబాయ్ లో ఎక్కడ ఉంటున్నారు? దుబాయ్ వెళ్ళిన తర్వాత మీ
ఆర్థిక పరిస్థితిలో, జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏంటి? నేను చెప్పినట్టుగా నేను ఒక 4 years బ్యాక్ ఫస్ట్ నేను రావడం అబుదాబికి వచ్చానండి. ముస్తఫా హాలియా మెడికల్ గ్రూప్ లో వర్క్ చేయడానికి అక్కడ వచ్చానమాట. ఈ ముస్తఫా అనేది అబుదాబి నుంచి ఒక అరౌండ్ 60 kilometer దూరంలో ఉంటుంది. ఆ, అక్కడ నేను 2 years అయిపోయిన తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ బ్యాక్ టు దుబాయ్ అండి. రికార్డ్. దుబాయ్ లో రైట్ నో ఇప్పుడు నేను వచ్చేసి బరుదుబాయ్ లో ఉంటున్నానండి. మీనా బజార్ బరుదుబాయ్ ఇస్ లైక్ మన ఇండియా లాగే ఉంటుంది అనమాట. సేమ్ ఆల్మోస్ట్ అంతా అందరూ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఆ హమ్రియా అంటారు అనమాట. అల్ ఫహిది, బరుదుబాయ్, మన్కూల్, కరామా ఇదంతా కలిపి చాలా బాగుంటుంది అనమాట. రెసిడెన్షియల్ ఏరియా అంతా అన్ని దొరుకుతాయి, మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. చాలా ఇక్కడ ఒకసారిగా ఉండి అలవాటు పడిన వాళ్ళు ఇంకెవరు ఇంకా వేరే చోటకి వెళ్ళారనమాట. అంత బాగుంటుంది. ఇంకా ఫినాన్షియల్ పరంగా అండి దుబాయ్ ఎట్లా అంటే యాక్చువల్ గా ఇప్పుడు కష్టపడే వాళ్ళకి ఇవి ఒక రెడ్ కార్పెట్ అండి. చాలా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చాలా మంది అట్లా లిస్ట్ లో వచ్చి ఒక్కొక్క జాబ్ కోసం వస్తారు కదా చాలా మందికి. సో వాళ్ళకి హార్డ్ అంటే ఇనిషియల్ గా కొంచెం చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుని ఉండగలిగితే వాళ్ళకి చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ నా కేసు ఎలా అంటే అండి, ఇప్పుడు నేను ఫ్రీలాన్సర్ వీసా తీసుకుని అట్లా వెళ్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఐ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ అరౌండ్ మై పాకెట్ అనమాట. నాకు వీసా కానీ మెడికల్ కానీ అన్ని ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి. మనకి ఎవరు అంటే వేరే కంపెనీ అంటే స్పాన్సర్ లో మనం లేం కాబట్టి, అవర్ ఓన్ వీసా కాబట్టి మనకి ఆ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ నాకు 2 పిల్లలండి. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ద ఫాదర్హుడ్. సో కష్టమో నష్టమో ముందే మేము ప్రిపేర్డ్ అయిపోయాం అనమాట. ఫ్యామిలీతో ఉండాలి. మా ఇంట్లో ముందు ఒప్పుకోలేదు. బెడ్ స్పేస్ ఉంటాయి సరిపోతుంది కదా, అంత ఎక్స్పెన్సెస్ ఎందుకు అక్కడ, మిగతా అవన్నీ సేవ్ చేయొచ్చు కదా అన్నారు. సో మేము దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు అంటే 2 years 4 years చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉండి మన ఎక్కడ ఉండి సంపాదించి దెర్ ఇస్ నో మీన్ అంటే నా డెఫినేషన్. సో ఐ ప్రిపేర్ టు బి సెటిల్ విత్ మై ఫ్యామిలీ అని చెప్పి నేను డే ఫస్ట్ నుంచే ఫ్యామిలీ తీసుకొచ్చి నేను ఇప్పుడు మా పాప ఇక్కడే చదువుతుందండి. KG1 చదువుతుంది. ఇండియన్ మోడల్ స్కూల్ దుబాయ్ లో చదువుతుంది. మా బాబు పక్కన ఉన్న బేబీ సిట్టింగ్ వెళ్ళొస్తుంటాడు 4 hours. మా వైఫ్ ఇప్పుడు రైట్ నో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాము. మేము బరుదుబాయ్ ఉంటున్నాము. సో అంటే కొంచెం ఇప్పుడు అంటే ముహూర్తాలు లేవు కాబట్టి మనకి అన్సీజన్ కాబట్టి కొంచెం అవి అనేది కార్యక్రమాలు అనేవి చాలా తక్కువ. ప్రథమ పదే జంబూ ద్వీపే అండ్ భరతవర్షే భరతఖండే అంటాం కదా, అక్కడ ఏం చెప్తారు మీరు దుబాయ్ లో? ఇట్స్ నాట్ భరతఖండం లేకపోతే భరతఖండంలో భాగం? భరతఖండమే అండి. ఇక్కడ చాలా మంది ఇప్పుడు వింటుంది ఏంటంటే అబుదాబి మహానగరే, దుబాయ్ పట్టణ ఇట్లా అంతా చెప్తుంటారు. సాధారణంగా సంస్కృతంలో ఎక్కడ ఆ శబ్దానికి ఇదే లేదనమాట. నేను మా గురు ముఖంగా నేను నేర్చుకుని ఇక్కడ నేను చెప్పే సంప్రదాయం సంకల్పం ఏంటంటే శుభ అభ్యుదయ ముహూర్తే మహా విష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్విదేవరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః భరతదేశస్య పశ్చిమ దిగ్భాగే మధ్య పూర్వ ప్రదేశే సముద్రతీరే విదేశే యజమానస్య నివాసగృహే సమస్త బ్రాహ్మణ హరిహర సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్తి శ్రీ అని చెప్పి ఇంకెలా మనం కంటిన్యూ చేస్తాను అనమాట. నేను ఎక్కడ కూడా అబుదాబి దుబాయ్ అనే పదాలు నేను యూజ్ చేయను, కానీ కొంతమంది చెప్పే వాళ్ళు ఉన్నారు. అది ఇంకా దాంట్లో పార్టీ భేదం అంటాం కదా, ఇంకా అలా రకరకాలుగా. మేము ఎట్లంటే మిడిల్ ఈస్ట్ అంటున్నాం కదా, అందుకని మధ్య దేశం మా పశ్చిమ దిగ్భాగంలో ఉన్నాం కాబట్టి పూర్వ ప్రదేశం మిడిల్ ఈస్ట్ ఉన్నాం కదా అట్లా అన్నమాట. వైదిక కర్మలు చేయడంలో భారతదేశానికి అటు దుబాయ్ కి మీరు ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చిందా? మీ పాఠం ఏమైనా మార్చుకోవాల్సి వచ్చిందా? లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఎలా చేస్తారో అక్కడ అలాగే చేస్తున్నారా? ఇక్కడ కొంచెం ఫైర్ రిస్ట్రిక్షన్స్ అవి హోమాలు అవి మన ఇండియాలో లాగా భారతదేశంలో చేసేంత అంతగా ఓపెన్ గా ఇక్కడ చేయలేము. విత్ ఇన్ 4 walls లోనే చేయాలి. అది చెప్పాను కదా, ఎవరికి పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఇవి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మిగతాది ఇప్పుడు సంకల్ప పరంగా మాత్రమే మారుతుంది, కానీ మిగతాది మన ప్రయోగంలో అయితే ఎక్కడ ఏమీ లేదండి, మారదు. ఇప్పుడు మన పార్వణ హోమ శ్రాద్ధమైన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకమైన, సత్యనారాయణ స్వామి వ్రతమైన, ఆయుష్ హోమమైన, నవగ్రహారాధన, ఇంకా ఏదో మన వైదిక ముందు సేమ్ అదే గణపతి పూజ, పుణ్యావచనం. ఇక్కడ కూడా అందరూ మనకన్నా ఇక్కడ యజమానులకి చాలా విషయం తెలుసు అనమాట. వాళ్ళే చెప్తారనమాట. కొంతమంది నెక్స్ట్ ఈ స్టెప్ కదా చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి కదా, మీరు లిస్ట్ లో ఇది పంపించలేదు అని. అంతవరకు వాళ్ళు అంత శ్రద్ధగా ఉంటారు. అన్ని విషయాల్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దే నో ఎవ్రీథింగ్. చాలా అనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే విత్ ఇన్ 4 walls పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వరకు వీఆర్ ద కింగ్ అనమాట. మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. అంటే హోమాలలో అగ్ని అన్నది ఉండదా? అగ్ని కార్యం అనేది ఉండదా?
ఉంటుందండి. అది ఎట్లా అంటే చాలా లిమిటెడ్ అనమాట. మన ఇండియాలో అక్కడలాగా చాలా ఎక్కువగా హ్యూజ్ పెద్ద జ్వాలతో చేయలేము. చిన్న ఇది చేసి చేస్తాం అనమాట. చాలా తక్కువ స్వహారాలు ఉంటుంది. ఇక్కడంతా అన్ని కొత్త బిల్డింగ్స్ కదండి. ఫైర్ కొంచెం ఆ సెన్సర్ వచ్చినా మీకు మొత్తం ఫైర్ అలారం ఇట్ విల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ద పోలీస్ అనమాట. తర్వాత మీకు చాలా ఆ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చాలా దానికి పేపర్ వర్క్ అంతా ఉంటుంది. అందుకని ఇక్కడ హోమాలు అంత తొందరగా ఎవరు ఎంకరేజ్ చేయరు. చేసుకున్న ఓపెన్ దాంట్లో చేస్తాము. సేఫ్టీ ఎవరికి ఇబ్బంది ఏం లేదు అనుకున్న తర్వాతే మనం హోమానికి చూస్తాము. చాలా వరకు ఇప్పుడు ఎట్లా అంటే ఈ బాల్కనీస్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం మనం అగ్ని చిన్నగా జ్వాల పెట్టుకొని హోమం అనేది చేస్తామండి. అగ్నిగారి అనేది జరుగుతుంది, కానీ చాలా తక్కువ కంపేర్ టు మనం భారతదేశం. వెరీ నైస్ అండి. అయితే మీరు ఎన్ని కుటుంబాలకి పౌరోహిత్యం చేస్తున్నారు అక్కడ? అసలు మీ లైఫ్ స్టైల్ అంటే దినచర్య ఎలా ఉంటుంది, రొటీన్ ఎలా ఉంటుంది? సుమారు ఇక్కడ ఒక 500 పైన తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారండి. ఎస్పెషల్లీ బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. నాకు ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం అన్ని కొంచెం నాకు అట్లా పరిచయం ఉండటం వల్ల నేను ఒక సుమారు ఒక నాకు నేను ఒక 250 ఫ్యామిలీస్ దాకా నాకు బాగా తెలుసు అనమాట. వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి చెడైనా అన్నిటికీ నేనే వెళ్తుంటాను. పురస్యహిత పౌరోహిత, పూర్వం ఒక మంచిని కోరేవాడే కదండి పురోహితులు. సో హితం అంటే మంచి మంచి అని చెప్పారని పౌరోహిత్యం యొక్క ఎటిమాలజీ, ద వర్డ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ పురోహితం, అట్లా అనమాట అండి. ఇంకా వైదిక ఇప్పుడు మనం అధ్యయనం చేసిన దాంట్లో వేదాధ్యయనం మన స్వధర్మం చేయడం ఏంటంటే తప్పు. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిదానం, షట్కర్మో బ్రాహ్మణోచ్యతే. మన ధర్మం స్వధర్మం చేయడంలో మనకి అంటే ఇనిషియల్ గా కొంతమంది అప్పటికి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాను అంటే ఇది ఇంకా ఇప్పుడున్న టు బి ఆనెస్ట్లీ మనం పురోహితం అనేసరికి ఒకసారి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం ఇంకా అంతే టెంపుల్ వాటికి వెళ్ళిపోతుంది. ఇంకో మనకి ఇప్పుడు పిల్లలు కూడా ఎవరు ఇవ్వట్లేదు కదండి పురోహితం అనేసరికి. అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఈ రోజు పురోహితం వాళ్ళు సంపాదించేంత ఇది ఇంకెక్కడ మీరు ఐటీ వాళ్ళకు కూడా చూడలేరు. అంటే ఐ మీన్ చాలా క్వాలిఫైడ్, ఈసే క్వాలిఫైడ్, మంచి ఇది ఉంటాయండి, చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట బై అమ్మవారి అనుగ్రహంతో. కరెక్టే, బాగా 4 years నుంచి ఉన్నాను. చాలా సమృద్ధిగా తృప్తిగా ఉన్నాను. నాకు ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఉంది, ఫ్యామిలీ ఉంది, 2 BHK ఫ్లాట్ లో ఉంటున్నాను, హాయిగా వెళ్తున్నాం వస్తున్నాం. అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? తూచా తప్పకుండా పాటించే వాళ్ళు కూడా ఉంటారా దుబాయ్ లో భారతీయులు? ఉన్నారండి. చక్కగా త్రికాల సంధ్యానం చేస్తూ అగ్నికార్యం మంచి చేసిన వాళ్ళు, తూచా చెప్పకుండా పాటించే వాళ్ళు 100కి 20 మంది దాకా ఉన్నారండి. మిగతాది ఇంకా కాలో గచ్చి మతం అంటాం కదా, కాలాన్ని అనుసరించి వాళ్ళు ఉన్న ఉద్యోగ ధర్మాన్ని, వర్కీస్ వర్షిప్, ఇక్కడ దాన్ని కూడా మనం పాటించాలి కాబట్టి ఇంకా ఆఫీస్ టైమింగ్స్ అన్ని ఉంటాయి, అవి రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి ఇంకా అట్లా కొంచెం టైంలోనే కొంచెం తక్కువ చేసుకుని మిగతా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సమానంగా ఉన్నారు. అది ఎట్లా అంటే అండి వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు వచ్చిన శైలిని బట్టి ఉంటుంది. ఇంటిలోనే ఆ వాతావరణం ఉంటే అది పిల్లలకు వస్తుంది. పేరెంట్సే నాన్నగారే సందేహం చేయనప్పుడు ఇంకా కొడుకు ఎలా చేస్తాడు, అది ఇంకా అనమాట. వాళ్ళ యొక్క ఎలా వీళ్ళు ఫ్రమ్ హౌ దే గ్రో ఎలా వచ్చారో దాన్ని ఒక వాసన బలమే కదా ఉంటుంది. కానీ చక్కగా శాస్త్రం పాటించి చేసే వాళ్ళు కూడా 100కి 20 మంది ఈజీగా ఉన్నారండి. ఈ రోజుకి విదేశ సముద్ర ప్రయాణం చేసి వచ్చినా కూడా మన సంస్కృతిని వదలకుండా పిల్లలకి భగవద్గీత క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ వీకెండ్స్ లో. మనకి ఈ సనాతన ధర్మ సంరక్షణ కోసం చాలా యాక్టివిటీస్ ఇక్కడ బాగా జరుగుతాయి అనమాట. అన్ని ఈ భరతనాట్యం తర్వాత సంగీతం పిల్లలందరినీ చేర్పించే వాళ్ళను. దుబాయ్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా కొత్తగా నేర్చుకున్నారా? నేను మెయిన్ దుబాయ్ వచ్చిన తర్వాత నేను ముందు చాలా రిజర్వ్డ్ గా ఉండేవాడు, ఇప్పటికీ చాలా రిజర్వ్డ్ అయ్యండి. కానీ దుబాయ్ వచ్చిన తర్వాత నాకు ఆ స్టేజ్ ఫియర్ పోయింది. హౌ టు మింగిల్, హౌ టు హ్యాండిల్, ఏదైనా ఒక క్రైసిస్ వస్తే మనం ఎలా దాన్ని ఇచ్చేయాలి, తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవన్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అండి. హౌ టు మేనేజ్, ఉన్న దాంట్లో ఎలా ఉండాలి, ఒక్కోసారి ఏం ఉండదు బట్ హౌ టు మేనేజ్ ద ఫ్యామిలీ, అదంతా మాక్సిమం ఇక్కడ చాలా అట్లా. ఇక్కడ వాళ్ళ ఇది కూడా అలాగే ఉంటుంది, ఏదైనా ఒక ఎమర్జెన్సీ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అని అంత చాలా వరకు. ఇంకా నా వృత్తిపరంగా కూడా చాలా ప్రయోగాలు. అంటే ఇక్కడ తమిళ వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది, తెలుగు వాళ్ళు ఒక సత్యనారాయణ వ్రతమే గోదావరి వాళ్ళు ఒక రకం చేస్తారు, తిరుపతి వాళ్ళు ఒక రకం చేస్తారు, హైదరాబాద్ వాళ్ళు ఒక రకం చేస్తారు, విజయవాడలో ఒక రకం. ఒక చిన్న మన దీంట్లోనే పాట భేదం చాలా ఉంటుంది అనమాట. సో అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ సంప్రదాయాన్ని వచ్చి వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు దాన్ని బట్టి చేసి పెడుతూ ఉంటారు అనమాట. అంటే గణానాంతం అనే మంత్రం అనేది ఒకటే అండి, కాకపోతే దాని అప్లికేషన్ లెవెల్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఒకరు బోధాయన, ఒకరు ఆపస్తంభం, ఒకరు కాత్యాయన, వాళ్ళ సూత్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి అనుగుణంగా మనం తెలుసుకొని చేసి పెడుతూ ఉంటారు. మీ జీవితాశయం ఏంటి సార్? మీ జీవితాశయం ఏంటంటారు మాస్టర్? అట్లా ఆశయం అంటే ఏం లేదండి, మనం
నలుగురికి ఏదైనా ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలి, అది ప్రయోజనంగా అది ఉండాలి. ఎలాగో మీరు మనకి పెద్దగా నిర్వహిస్తున్నారు, అలా కోరిక పురోహితులు పురమునకు హితం కోరుస్తున్నారు. యాజ్ అ పేరెంట్ పిల్లలకి కొంచెం క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, కొంచెం స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదొక ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ వెపన్. నెక్స్ట్ మనం ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ దీంట్లో ఇంకా అదొక్కటే కదా మన చేతిలో, వాళ్ళకి అది ఒక ఆయుధం. మన దగ్గర ఇంకా అట్లా ఆస్తులు ఇచ్చేంత అట్లేం లేవు మనకి. వాళ్ళని ఒక సక్రమంగా మంచిగా చేస్తూ ఇంకా అదే అండి. ఇంకా స్వస్తి ప్రజాభ్యాధి అనే ఉంటారు, అనాయాసైన మరణం వినాదైన జీవితం జీవనం అంత్యేతు తపసా ఇంకా ఇంకేముంటుంది ఆ సీన్. అంతే, దాంట్లోనే సారాంశం అందే వచ్చేసినాయి. ఇంకోరి దగ్గర మనం దేహి అనుకుంటే ఉంచుకోకుండా మనం ఇంకో నలుగురికి దానం చేసే పొజిషన్ లో దేవుడు మనల్ని ఉంచాలి, అంతే. దుబాయ్లోనే నేను ఉండాలనుకుంటున్నారా లేకపోతే భారతదేశం వచ్చేస్తారా? లేదు లేదు, ఇండియా వచ్చేస్తానండి. ఇప్పుడు ఇది జీవన ఉపాధి కోసం మనం ఏం చెప్తాం అంతే, దానికోసం ఇట్లా వచ్చాడు. ఇప్పుడు ఇండియాలో నేను ఇండియన్ ఆర్మీకి ట్రై చేశానండి. దాంట్లో పండిట్ పోస్ట్ అని మీరు వినే ఉంటారు, డైరెక్ట్ జేసీ ర్యాంక్ అనమాట. యా దానికి పరిగెత్తి విత్ ఇన్ 1.6 కిలోమీటర్ ఐ కంప్లీటెడ్ ఇన్ 90 సెకండ్స్ అట్లా. మెడికల్ అన్ని క్లియర్ చేశాను అనమాట. నా కొన్ని డాక్యుమెంట్స్ పేపర్ ఇష్యూస్ రావడం వల్ల, అంటే మాకు తిరుమల దేవస్థానం వల్ల ఏంటంటే శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన తర్వాత ఎంఏకి బదులుగా ఆచార్య అని ఒక టైటిల్ వాళ్ళు ఇవ్వలేదు. ఎంఏ ఈక్వల్ టు ఆచార్య ఉంది, డిగ్రీ ఈక్వల్ టు శాస్త్రి. సో వీటి దాంట్లో కొన్ని వాళ్ళ కొన్ని వాళ్ళకి ఇది కొంచెం ఇది అవ్వడం వల్ల ట్రై చేశాను, కేంద్ర విద్యాలయ ట్రై చేశాను, సీటెట్ క్వాలిఫైడ్ అయిపోయాను, బిఎడ్ ట్రై చేశాను, బ్యాంక్ టెస్ట్ రాశాను, ఒకసారి సివిల్స్ కూడా ఒకసారి ఊరికి ఒక అటెంప్ట్ ఎట్లా ఉంటుందని తెలుసుకుందామని రాశాను. అన్ని ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు వెంకటేష్. బికాస్ వాళ్ళు అప్పుడు తీసుకున్న డెసిషన్, ఒక వేద పాఠశాల విద్యార్థి ధర్మగిరి పాఠశాలలో వేదాధ్యయనం అయిన తర్వాత ఒక పురోహితానికే పరిమితం అవ్వకుండా ఈ షుడ్ బి గో కొంచెం వింగ్స్ ఇచ్చేట్టుగా దాన్ని రికగ్నైజ్ యూజీసీ అని ఒక వేదిక తీసుకొచ్చారు అనమాట టిటిడి వారు. తీసుకొచ్చారండి. మీరు ఈ విషయాన్ని చెప్పారా? నేను చెప్పాను, నాకు చాలా చోట్ల చెప్పాను. ఆ బిఏ ఆ డిగ్రీ వల్ల నేను కేరళ వెళ్ళి బిఎడ్ చేసి ఎంఏ కంప్లీట్ చేసి బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ డిగ్రీ. అది రికగ్నైజ్డ్ బై యూజీసీ అని ఒక అది ఉండటం వల్ల నాకు చాలా ప్రివిలేజ్, చాలా లాభం చేకూర్చింది అది. వేదిక్ యూనివర్సిటీ ద్వారా మీకు వచ్చిన డిగ్రీ శాస్త్రి ఏదో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ శాస్త్రి ఇస్తారండి. బిఏ శాస్త్రి అంటే బిఏ కదా, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. రికగ్నైజ్డ్ యూజీసీ అవటం వల్ల ఆ సర్టిఫికేట్ తీసుకుని నేను ఎంజీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అడిగారు. అంటే సేమ్ సర్టిఫికేట్ నువ్వు డిగ్రీ చేసినట్టు, అది ఇంటర్ స్టేట్ మారింది కదండి, అడిగినప్పుడు నేను ఈక్వలెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు నాకు వాళ్ళు అక్కడ బిఎడ్ లో సీట్ ఇచ్చారు అనమాట. అంతకు ముందు నేను కాలడిలో ఆదిశంకరాచార్య యూనివర్సిటీ అనే సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉందండి, అక్కడ నేను ఎంఏ చేశాను అనమాట. అంటే బిఏ ఇక్కడ కంప్లీట్ అవగానే నేను కాలేజీలో ఎంఏ కంప్లీట్ చేసి దాంతో నేను సాంస్క్రిట్ బిఎడ్ వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి బిఎడ్ 2 years చేస్తున్నారు, ఈ ఇయర్ తో 1 year అని చెప్పి దానికి ఎంట్రన్స్ ఉంటుంది. నేను ఇంకా అట్లా బిఎడ్ అయితే ఎప్పటికైనా మనకి టీచింగ్ కి సాంస్క్రిట్ కొంచెం ఉంది కదా అని ఒక బ్యాకప్ కోర్స్ అని చెప్పి నేను బిఎడ్ అంటే 10 months కోర్సే కదా అని చెప్పి నేను బిఎడ్ చేశాను. ఆ బిఎడ్ కంప్లీట్ అవడంగానే నాకు కేంద్ర విద్యాలయంలో ఇంటర్వ్యూకి వెళ్ళటం కావనే నాకు వాళ్ళు కాంట్రాక్చువల్ గా తీసుకున్నారు. అట్లా ఆచార్యాత్ పాదమాదత్తే పాద శిష్య స్వమేధయ పాదం స్వబ్రహ్మచారిభ్యాం పాదం కాలక్రమేణ అన్నట్టుగా పాఠశాల అధ్యయనం కొంచెం చేసి ఇట్లా బయట లౌకికమైన జీవితంలోకి వచ్చి ఇక్కడున్న వాళ్ళతో కాంపిటేట్ అయ్యి మిగతాది కాలానుసారంగా ఇట్లా ఇక్కడికి వచ్చి నేను లైసెన్స్ తీసుకున్నాను. నాకు ఒక కార్ ఉందండి. సో ఫ్యామిలీతో ఇప్పుడు హ్యాపీ లైఫ్ వెళ్తుందండి, అట్లా వెళ్తుంది. సో బిఏ డిగ్రీ అనేది టీటీడీ వారు రికగ్నైజ్ చేయడం వల్ల నాలాంటి వాళ్ళకి అది చాలా ప్రయోజనం అయిందని చెప్పడానికి మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో నమో భవతి జాయమానో నాం కేతుర్షసాభ్యేతిగ్రహే భాగం దేవేభ్యో విదదాధ్యాయం చంద్రమాశ్చరతి దీర్ఘమాయు. ఓం యశస్కరం ఫలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వపతిర్గణానాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. యజమాన సంకల్ప కార్య సిద్ధిరస్తు సకల విధ అనుకూలతా ఫల సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇండియా నెక్స్ట్ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.
సో ఎంతో చక్కగా వేదాధ్యయనం చేసి, అందులోనూ స్వామివారు తిరుమల తిరుపతి స్వామివారిది, స్వామివారి దగ్గర విద్యను అభ్యసించి భారతదేశ సంస్కృతిని, మన ఆర్ష ధర్మాన్ని తీసుకువెళ్ళి అక్కడ పశ్చిమ దేశాలలో ఇది చక్కటి మన సాంప్రదాయాన్ని ఇంకా ఉంచడానికి మన ప్రజలు, తెలుగు వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళే కాదు భారతీయులందరికీ తోడ్పడుతున్నారు. మీ సేవ కొనియాడదగింది. మీకు నమోవాకాలు, వేల వేల నమస్సులు. మీలాంటి వాళ్ళు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.